2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇంతవరకు 23 నెలలు గడిచినా కూడా బకాయిలు రానందున వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు వదిలారన్నారు. 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులమైన మేము ప్రభుత్వానికి, ప్రజలకు సుమారు 40 సంవత్సరాలు సేవ చేసి మా యొక్క అమూల్యమైనటువంటి ఏదైతే మా తెలివితేటలను కానీ మేము ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా రకరకాలుగా మరి సమాజాన్ని నిర్మించడానికి, నవ సమాజ నిర్మాణం కొరకు మా యొక్క శక్తినంతా ధారపోసి మా డబ్బులు, మేము మా వేతనం నుంచి దాచుకున్నటువంటి డబ్బులు మరి మేము రిటైర్ అయిన తర్వాత మాకు న్యాయంగా ఇవ్వవలసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మేము రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాకు ఆ డబ్బులు ఇవ్వకుండా మమ్మలను చాలా వేదనకు గురి చేసినటువంటి ఒక ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి, మేము డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తేవాలి, నేను నా శరీరాన్ని కోసి ఇవ్వాలనా అంటున్నాడు. అవసరం లేదు, మీ శరీరం మాకొద్దు ముఖ్యమంత్రి. మార్చ్ 2024 నుండి నేటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీలు, ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేము ఎంత ఆందోళన చెందినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటి వరకు దాదాపు 68 మంది చనిపోయారు. ఆ 68 మంది చనిపోవడంలో రిటైర్డ్ ఎస్ఐ గారు ఇతను ఆర్థిక ఇబ్బందులు ఉండి వైద్యం అందించలేక సతమవుతూ చనిపోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాక ఈ మధ్యకాలంలోనే హన్మకొండలో ఒక రిటైర్డ్ ఉద్యోగి, నేను చనిపోతున్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఆదుకోండి అని అంటే మేఘాల మీద అతనికి డబ్బులు ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. కాబట్టి ఎవరు చచ్చిపోతా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నావు తప్ప చచ్చిపోయే దిశలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి 10 వారాలలో ఇవ్వమని చెప్పండి. 10 వారాలు పోయి ఇప్పటికీ మాకు ఏడాది గడిచిపోయింది. ఇంతవరకు కోర్టు ఆ ఉత్తర్వు కూడా ధిక్కరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మేము అందరం కలిసి కంటెంప్ట్ కూడా ఇచ్చినాం. ఆ కంటెంప్ట్ విషయంలో కూడా కోర్టు తీర్పిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ కంటెంప్ట్ కూడా పెట్టింది. ఇట్లా మేము నానా రకరకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. జిల్లా స్థాయిలో చేసినాం, రాష్ట్ర స్థాయిలో చేసినాం, ధర్నాలు చేసినాం. ఎన్ని చేసినా కూడా ఈవెన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకు వింతపత్రం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇది రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకుండా పోతుంది. అంటే ఇంకెంతమంది మార్చి మాసం నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి ప్రభుత్వం పెడుతున్నటువంటి అరిగోస ఇంత అంతా కాదు. ఏ ఒక్కరికి కూడా కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, టీఎస్జీఎల్ఐ కానీ రకరకాల మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ నిధులను కూడా మాకు మా అకౌంట్లలో క్రెడిట్ కాకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ మొండి వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుతెన్నుల్ని ఈ సిద్దిపేట జిల్లా పక్షాన ఖండిస్తున్నాం. అదేవిధంగా సుమారుగా 68 మంది ఉద్యోగ ఉపాధ్యాయ రిటైరు ఉద్యోగులు చనిపోవడం ఎంతో బాధాకరం. తర్వాత ఈ ప్రభుత్వముకు మేము ఎన్ని రకాలుగా నివేదనలు చేసినప్పటికీ తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే గారు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నటువంటి తరుణంలో మేమందరం కూడా వారికి మద్దతుగా వెళ్ళి ఇందిరా పార్కులో కూర్చునే సమాయత్తం చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవడంతో మేము